జపాలి ఒక అద్భుతమైన చోటు. హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు సాయితేజ. మన తిరుపతి ట్రిప్ లో పార్ట్ 2 ఇది. మన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఆకాశగంగ. ఆకాశగంగకి వెళ్లే దారిలో శ్రీ అంజనాదేవి, శ్రీ బాలాంజనేయ స్వామి టెంపుల్ అయితే కనిపిస్తుంది. మీకు తెలుసా, స్వామివారికి అభిషేకం చేయడానికి నీటిని ఇక్కడ నుంచి తీసుకెళ్తారంట రోజు. ఇక్కడ బియ్యపు గింజపై పేర్లు కూడా రాస్తున్నారు. మా వాళ్ళు కూడా 2-3 తీసుకున్నారు. మీకు ఆకాశగంగ స్థల పురాణం తెలుసుకోవాలంటే ఇక్కడ ఉన్న పిక్చర్ అయితే చదవండి. ఇక్కడే స్టార్ ఫిష్ ని దిష్టిగా ఏలాడదీయడం చూశాను నేను. ఇక్కడికి సముద్రం కూడా దగ్గర కాదు, కానీ ఎలా వచ్చినాయో అర్థం కావట్లేదు. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. నేను వెళ్తుంటే ఒక ఆయన పక్కకు పిలిచి పులిగోరలు ఉన్నాయి కొనుక్కుంటారా అని అడుగుతున్నారు. ఇలాంటి స్కామ్స్ చాలా జరుగుతూ ఉంటాయి, ఎవరు మోసపోకండి. అవన్నీ ఫేక్. పులిగోరలు అయితే కాదు, అవి కుక్కగోరలే ఉంటాయి. తర్వాత మనం వెళ్ళబోయేది పాప వినాశనం. ఇక్కడ స్నానం ఆచరిస్తే మన పాపాలన్నీ పోతాయని నమ్మకం. దీని ఎదురుగానే గంగాదేవి టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఈ వస్తువులు అయితే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికి నచ్చేస్తాయి. ఇప్పుడు మనం వెళ్ళబోయేది శ్రీ జపాలి హనుమాన్ మందిరం. ఇక్కడ మీరు ట్రెక్కింగ్ అయితే చేయాలి. ఒక 1 కిలోమీటర్ వరకు వెహికల్స్ అయితే వెళ్ళవు లోపలికి. 1 కిలోమీటర్ అంటే మాకేం అంత అనిపించలేదు. ఫొటోస్ దిగుతూ నడుచుకుంటూ వెళ్ళిపోయాం. మేము ఏ ప్లేస్కి వెళ్ళినా ఈ జైంట్ స్క్వేర్ అయితే దర్శనం ఇస్తుంది. ఇక్కడ చూడండి ఎంత దగ్గరగా కనిపించిందో. ఒక బనానా ఇవ్వగానే అలా పైకి తీసుకెళ్లి అదే తొక్క తీసుకుని మరి తింటుంది. ప్రతి గుడి దగ్గర ఇలా మేడలు అయితే కట్టేస్తారు రాళ్లతో. అంటే ఎన్ని రాళ్ళు పెడితే అన్ని ఫ్లోర్లు కట్టేస్తామనే. ఇది ఇంకో జైంట్ స్క్వేరల్. అన్ని ప్లేస్ లో అన్ని ఏ ఫుడ్ ఇచ్చినా తిన్నాయి, కానీ ఈ స్క్వేరల్ అయితే అసలు ఏం తీసుకోలేదు మా చేతుల నుంచి. వెళ్లేదారిలో మాకు అడవి కోళ్లు కూడా కనిపించినాయి. అలా వెళ్తూ వెళ్తూ చివరికి ఈ బోర్డు అయితే కనిపించింది, వే టు జపాలి. జపాలిని చాలా పవర్ఫుల్ ప్లేస్ అని కూడా అంటారు. ఇక్కడ 2 వాటర్ ప్లేసెస్ అయితే ఉంటాయి. ఒకటి గుడి ఎదురుంగా, ఇంకోటి గుడి వెనకాల పక్కన ఉంటుంది. గుడి ఎదురుంగా ఉండేదాన్ని రామగుండం అని, గుడి వెనక పక్కన ఉన్నదాన్ని సీతగుండం అని అంటారు. పూర్వం సీతారాములు వచ్చినప్పుడు ఇక్కడే స్నానం ఆచరించే వాళ్ళంట. హనుమంతులు వారు స్వయంగా వెలిసిన చోటు అని భక్తులు చాలా బలంగా నమ్ముతారు. నేచర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కంపల్సరిగా ఈ ప్లేస్ అయితే మిస్ అవ్వకండి. ఇక మా ట్రిప్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ తిరిగి వెంగమాబకి అయితే వచ్చేసాము. శుభ్రంగా భోజనం చేసి గుడి ఎదురుగా కూర్చొని స్వామివారిని అయితే చూస్తూ ఉండిపోయాం. మాకు వెంటనే ఒక న్యూస్ అయితే వచ్చింది, ఈ రోజు నైట్ సేవ లేదు అని. తర్వాత ఏమైందో తెలుసుకోవడానికి ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.